పదుల మంది ఆర్టిస్టులు, వందల మంది టెక్నీషియన్స్, కొన్ని నెలల పాటు సినిమా. దాదాపు పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ కలిపితే ఒక సినిమాకి దాదాపు 9 నెలలు, 10 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఇలా పడతా ఉంటదని మనకు తెలుసు. కానీ ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు 'లైలా' అనే ఒక 'లైలా' కోసం ఇద్దరు మజ్నూలు ఆ సినిమాని తుంపదెంచేస్తున్నారు. ఈ మజ్నూలు నిజమైన ప్రేమికులా? 'లైలా'కి సంబంధించి అనుకుంటే ఖచ్చితంగా కాదు. 'లైలా' అనేది విశ్వక్సేన్ సినిమా అయితే, ఒక లేడీ గెటప్‌తో ఉన్న సినిమా అయితే, ఈ మజ్నూలు ఎవరనుకుంటున్నారేమో. ఈ మజ్నూలు అనేవాళ్ళు రాజకీయ పార్టీలు. 2 రాజకీయ పార్టీలు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 2 ప్రముఖ పార్టీలు వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు దుమ్మెత్తి పోసుకొని, మధ్యలో సంబంధమే లేని ఒక సినిమాకి సంబంధించి మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే, ఎవరో ఒకరు వారి వారి వ్యక్తిగత అభిప్రాయాల్ని ఒక స్టేజ్ మీదొచ్చి మాట్లాడినప్పుడు, అనుకోని సందర్భంలో దాన్ని ఎవరు ఖండించాలో అర్థం గాక సైలెంట్‌గా ఉన్నప్పుడు, తెలియకుండా జరిగిపోయిన ఒక తప్పుకి సినిమాలో పనిచేసిన 99 మందికి శిక్ష ఎందుకని మొన్న విశ్వక్సేన్ గారు వచ్చి మాట్లాడుతా ఉన్నారు. చాలా బాధపడుతున్నాడు. నా సినిమాకి సంబంధించి అన్ని వాళ్ళు అందరూ ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడాలని కోరుకున్నాను. ఒక పక్క వైఎస్ఆర్‌సీపీ వాళ్ళో, ఇంకో పక్క టీడీపీ వాళ్ళో అని నేనసలు అనుకోలేదు. నా సినిమాకి సంబంధించి గానీ, నా ప్రొడ్యూసర్స్ గానీ, నాకు సంబంధించిన టెక్నీషియన్స్ కానీ ఎవరేం చేశారు? ఒక్కళ్ళన్నా ఒక్క మాట అన్నారా? ఎందుకు నా సినిమా గురించి బాయ్‌కాట్ లైలా అని చెప్పేసి ఒక నినాదం తీసుకొచ్చారు? ఇది ఎంత అన్యాయం. నేను ఫైట్ చేస్తాను. ప్లీజ్ మీరు సినిమా చూడండి. ఎంటర్‌టైన్ అవ్వండి. ఈ రాజకీయాలకి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశాడు. కానీ ఇప్పుడు నేను ఇది ఒక్క లైలా గురించే మాట్లాడట్లేదు. సినిమా ఇండస్ట్రీలో అనేక మంది నోటితోని మాట్లాడేటప్పుడు రకరకాలుగా మాట్లాడేస్తారు మైక్ దొరికినప్పుడు ఎమోషన్స్‌తోని. ఆ ఎమోషన్స్ అన్నీ ఎటు నుంచి ఎటెళ్ళి, ఎటు పడి, ఎవరెవరికి తగిలి, ఎటు ట్రోల్ అవుతాయి అనేది ఎవరికీ తెలీదు. నిజంగా గూడా ఎవరు ఇంటెన్షనల్‌గా చేయరు. ఓ పక్క నేను 'పృథ్వీ' గారు ఇలా మాట్లాడారు, అలా మాట్లాడారంటే అది ఇంకా ఆయన వ్యక్తిగతం. ఆయన ఎప్పుడూ గూడా ఆయనకున్న స్పాంటేనిటీని ఎప్పుడు బయట పెట్టుకుందాం అని ఒక ప్రయత్నం చేస్తుంటారు. అది అతని యొక్క పర్సనల్‌గా థింగ్ అది. దాన్ని తీసుకొచ్చి ఒక సినిమా మొత్తానికి రుద్దేసి, అసలు ఆ సినిమాలో ఆయన ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఒక ఒక 30, 40 మంది ఆర్టిస్టుల్లో ఆయన ఒక నటుడు. చిన్న నటుడు. మొహమాటమే లేదు. అతను పనిచేసింది 3-4 రోజులు. మహా అయితే 10 రోజులు. మిగతా సినిమా వాళ్ళందరూ గూడా పనిచేసి కష్టపడింది దాదాపు 6 నెలల పైన. అసలు ఆ దర్శకుడైతే ఒక చిన్న సినిమా తీసి, ఆ సినిమా నుంచి ఇంత పెద్ద విజయం కోట్ల రూపాయలు, 1,50,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టిన ఒక సినిమాతో బయటకొచ్చి, ఆ సినిమాలో ప్రూవ్ చేసుకొని 'బట్టల రామస్వామి బయోపిక్' అనే ఒక చిన్న సినిమాని దర్శకత్వం వహించి, అక్కడి నుంచి బయటకొచ్చి ఇలాంటి ఒక పెద్ద సినిమాని తీస్తున్న దర్శకుడు. ఇప్పుడు దాదాపు 20,00,00,000 రూపాయల మార్కెట్‌తోని వస్తున్నాడు. ఎంతోమంది హీరోల దగ్గరికి తిరిగి కథలను చెప్పించడానికి, ఒప్పించుకోవడానికి ట్రై చేసి, చివరికి ఒక కథ ఎవరి దగ్గరికి రావాలో వాళ్ళ దగ్గరికి వస్తదన్నట్టుగా విశ్వక్సేన్ దగ్గరికొచ్చి ఆగింది ఈ కథ. ఈ కథ ఎనకాల ఒక సినిమా రెడీ అవ్వాలంటే ఎన్ని రకాల కథలు, ఎన్ని రకాల వ్యధలు, ఎంతమందిని ఒప్పించాలి, ఎంతమంది దగ్గర డౌన్ అవ్వాలి. ఇయన్నీ కూడా జరిగిపోయినాక ఒక సినిమా క్లాప్‌తోని స్టార్ట్ అనుకున్న రోజు నుంచి ఎండ్ వరకు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్ని రకాల పర్మిషన్స్ ఉంటాయి, ఎంత డబ్బు ఖర్చవుద్ది, రూపాయి అనుకున్న చోట రూ. 4 ఖర్చవుద్ది. ఇలాంటియన్నీ కూడా ఎంతో పెయిన్‌ఫుల్. ఆ పెయిన్ అన్నిటిని మనం ఒక్క డైలాగ్‌తోని, ఒక్క మాటతోని, సంబంధం లేని వ్యక్తులు మాట్లాడిన దానికి సంబంధించి, హీరోలకు సంబంధించి ఎవరెవరినో ట్రోల్ చేస్తున్నాం. ఎంత అనైతికం అంటే సో సాడ్, సో సాడ్. ఆలోచించండి ఒకసారి. సినిమా బాగుంటే ఎవరు ఆపలేరు. అదే సినిమా బాలేకపోతే ఎవరు రమ్మన్నా ఎళ్ళరు. ఎవరు ఫ్యాన్స్ అయినా, ఏ పార్టీ వాళ్ళైనా ఎవ్వరు చూడరు. బాగున్న సినిమాకి మాత్రమే ఎవరైనా వెళ్తారు. ఇది చిన్న చిన్న సత్యం ఎవరిని అడిగినా చెప్తారు. కానీ ఆ వచ్చే 4 టికెట్లు, ఆ వచ్చే ఫుట్ ఫాల్స్‌లో ఇద్దరు ఆ పార్టీ వాళ్ళు, ఇద్దరు ఈ పార్టీ వాళ్ళుంటే నేను నన్ను తిట్టారని ఆ పార్టీ వాళ్ళు, నన్ను తిట్టారని ఈ పార్టీ వాళ్ళు ఎవరు ఎళ్ళకపోతే ఆ నష్టం ఎవరికొస్తది? ఖచ్చితంగా సినిమాకొస్తది. తద్వారా హీరోకి, దర్శకుడికి, నిర్మాతకి, అందరికంటే ముఖ్యంగా నిర్మాత ఎంతో నమ్మి పెడతాడు. ఏ బిజినెస్‌కైనా పలానా దగ్గర ఇంత రాబడి ఉంటదనేది క్లారిటీ ఉంటది కానీ, సినిమా బిజినెస్‌కి మాత్రం క్లారిటీ లేదు. 100 సినిమాల్లో 4, 5 సినిమాలు మాత్రమే బతికి బట్టగట్టే ఇండస్ట్రీ ఇది.
అలాంటి ఇండస్ట్రీకి ఎంతో ప్యాషనేట్‌గా వచ్చి సినిమాలు చేస్తున్న వాళ్ళు చివరికి రేపొద్దున సినిమా రిలీజ్ అనంగా వచ్చిన ఒక దాన్ని ఎంత ఇబ్బంది పడతారు. ఇకపోతే దీని మీద ఇంకొక వెర్షన్ గూడా ఉంది. ఇలాంటి సినిమాల్ని ఎవరు పట్టించుకుంటారు? ఎవరు మాట్లాడుకుంటారు? ఇప్పుడు ఇలా మాట్లాడటం వల్లే సినిమాకి బాగా విపరీతమైన పబ్లిసిటీ జరిగింది. సినిమా ఉందని తెలిసింది. వాలంటైన్స్ డే రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. అందుకని ఇలాంటి కాంట్రవర్సీలు అప్పుడప్పుడు ఉండాలనేది మరొకరి వాదన. ఏది ఏమైనప్పటికిని గూడా ఒకవేళ ఫుట్‌ఫాల్ తగ్గితే అది ఆ నిర్మాతకే నష్టం. ఒకసారి ఆలోచించండి. ఇలాంటివి చేసే ముందు, మాడే ముందు సినిమా ప్రతి ఒక్కళ్ళు గూడా ఎవరు ఎటొచ్చినా సరే సినిమా వాళ్ళ మీదకొచ్చేస్తారు. ఇదైతే మాత్రం ఖచ్చితంగా అన్యాయం. ఒకటికి 2 సార్లు చూసుకోండి. దానికి సంబంధమే లేదు సినిమా వాళ్ళకని జెప్పేసి హీరో ముందుకొచ్చి చెప్పాడు. నిర్మాతలు మొత్తుకుంటున్నారు. దర్శకుడైతే ఒక పెద్ద పోస్ట్ పెట్టాడు. ఇయన్నీ గమనించుకొని మీరు నిజంగా సినిమా బావుంటే ఎంజాయ్ చేయండి. అదర్‌వైజ్ ఎవరు మాత్రం ఏం చేస్తాం. ఆల్ ది బెస్ట్ 'లైలా అండ్ విశ్వక్సేన్' టీమ్. ఎట్ ద సేమ్ టైమ్ ఇలాంటి అనేక విషయాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ద్వారా. నేను మీ శివ మల్లాల్.